రే అప్పిగా ఎంతసేపు రా? అరే రానికి ఎంతసేపు రా? అరే ఎంతసేపు రా రానికే? అరే పొద్దుగా లేస్తా చాయ్ తాగుతాను తెలుసు కదరా, మరి ఎంతసేపు రా రానికే? పోనాడు చాయ్ తీసుకురా పొద్దున. అసలు మనుషులను చీమల్లాగా బొమ్మల్లాగా చూస్తాడు. మనకి అసలు ఎందుకో ఏమో ఈ అయ్యగారి కోసం. అసలు ఈ అయ్యగారు క్రైస్తవుడే అన్నట్టే కానీ అసలు అలా ఉండనే ఉండరు. పురుగులు కాదు అసలు, అది ఒక దాసి కన్నా ఘోరంగా ఎందుకు ఇట్లా చూస్తారో ఏమో. అరే కపోడు తీసిపోతారా మళ్ళా? చేసే బైబిల్ చదువుదాం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అవ్వ ఆహా, దేవుడు బంగారం ఇచ్చిండు, తినాలే తాగాలే సుఖించాలి, గంతే, ఏం లేదు నాస్తికి. అరే గార్దేశ్వర్. అయ్యగారు నా పేరు గార్దేశ్వర్ కాదు, ఈశ్వర్. అరే నువ్వు నా కింద గాడిద వస్తు ఉంటుందిరా, గాడిద లెక్క పని చేయాలి నువ్వు. సరే కానీ ఆ బైబిల్ తీసుకొని ఆడబెట్టి, ఆడ ఫోన్ ఉందా అది పట్టుకొని రాకు. సరే అండి. ఒరే ఏమనుకుంటున్నావురా నువ్వు? అరే ఆ ఫోన్ వాల్యూ తెలుసారా నీకు? క్షమించండి. నీ బతుకంతా కాదురా ఈ ఫోన్ వాల్యూ, నా కాలుకున్న దుమ్మంతా కాదు నీ బతుకు. ఏమనుకుంటున్నారా? క్షమించండి అయ్యారు, చేయజారు. ఏం పనోళ్ళు జీతం ఇచ్చి అన్ని వాళ్ళ పట్టుకుంటూ అడుగుతుంది నాతోని. ఏంటో ఏమో అయ్యగారు అయితే ఫోన్కి ఇచ్చేంత విలువ మనిషికి ఇయ్యడు, బైబిల్కి ఇయ్యడు. దొరగారు, ఓ దొరగారు ఉన్నారా? ఎవరు? నేనే ఆ సేవకుడిని. ఓ పాస్టర్ నువ్వా? గార్దేశ్వర్ రారా, కూర్చిరా. ఆగండి మీకు నాకు చెప్పండి పాస్టర్. మీరు మీ పనివారిని అట్లా చూడడం పద్ధతి కాదు కదా. ఇంత పనివాడైతే మాత్రం గాడిది అని అట్లా పిలుస్తారా? పాస్టర్ నేను ఆయనకి జీతం ఇస్తున్నా, ఆడు నా కింద గాడిద లెక్క పని చేయాలి. మీరు క్రైస్తవుడు ఉండి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. దేవునికి విరుద్ధంగా నడుస్తున్నారు. మీరు క్రైస్తవుడై ఉండి అందరికీ మాదిరికరంగా ఉండదు, కానీ మీరే ఇలా చేస్తే ఎలా అండి? అదంతా కాదు పాస్టర్, నువ్వు ఎందుకు వచ్చినావు నాకు తెలుసు. అవు అయ్యో నేను కానుక కోసం రాలేదండి. ప్రతి సేవకుడు కానుకల కోసం చేయడండి. మీరు మారు మనసు పొందితేనే మాకు చాలా సంతోషం. ఇప్పటికైనా నమ్మండి, క్రీస్తుని మీలో అంగీకరించండి, క్రీస్తుని మారు మనసు పొందండి. అరే లక్కీ, మామకు ఫోన్ చేసిన వారా? అక్టోబర్ వచ్చింది, పార్టీ చేసుకోలే ఇంకా చేయలేదు నా, ఇప్పుడు చేస్తాను. హలో 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 మామ. లక్కీ బాగున్నారా? బాగున్నా మామ, నువ్వు ఎట్లున్నావు? సూపర్ రా లక్కీ. అక్టోబర్ వచ్చే మీ క్రిస్మస్ పార్టీ లేదా? 2 months డైరెక్ట్ ఫుల్ క్రిస్మస్ పార్టీస్. అరే ఏదో మర్చిపోయినారా, యాద్ మర్చిన చెప్పు. అరా వచ్చేసేరా, వస్తున్నాను. తీసుకొని రా, వచ్చినాక పైసలు ఇస్తా. సరే సరే. లక్కీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కానీ రా కూర్చుందాం ఇక. తాగుదా మారా ఇక స్టార్ట్ చేద్దాం. అమ్మ ఎన్ని రోజుల తర్వాత రా? చాలా రోజులు. ఓపెన్ చేయరా ఇక అయిపోతుంది.
లక్కీ సాయిగా మీరు నాకు ప్రాణం రా సాయిగా ఏ లేదు స్టిఫ్ మామ స్టిఫ్ మంచిగా కూర్చున్నావా? అరే నా కోసం ప్రాణమైన ఇస్తావా? అరే లక్కీగా ప్రాణం ఏందిరా లక్కీగా నీకోసం ఏది కావాలంటే అది ఇస్తారా? అందుకే మామ నువ్వు బంగారం. నా కోసం చేస్తారా మీరేమన్నా? నీకోసం ఏదంటే అది మామ. ఏ నిజమా రకి? నిజం మామ. మీరు నాకు దేవుని కన్నా ఎక్కువ రా. అరే దేవుడు, అరే నాకు దేవుడు ఇగో గింతేరా దేవుడు. మీరు ఓ కొండ అంటారా మీరు నాకు దేవుని కన్నా ఎక్కువ మీరు ఇద్దరు నాకు. అరే సరే కనరా ఈ బాటిల్లోకి ఎంత అయినాయిరా? 20,000. 20,000 అయింది. 50,000 మామ, 50,000 అయినాయి. ఏ చీప్ 50,000 నారా? మనకి ఎంత ఆస్తుందిరా? పైసలకి ఏం తక్కువ ఉందిరా మనకి. ఇవన్నీ తీసుకోరా. ఏ తీసుకోరా. తీసుకుంటున్నా మామ, తీసుకురా. ఇగో నాకు ఇస్తలేవు నువ్వు. ఏ దాసుకోరా, ఇట్లా దాసుకో. ఇగో దాసుకో. నీకన్నా ఎక్కువ ఏముందిరా నాకు? థ్యాంక్ యూ మామ. మళ్ళీ కలుద్దాం. స్టడీ మామ, స్టడీ స్టడీ. పనుకో మామ, పనుకో. పోదామారా, చూడు మామని. పండుకున్నాం మామ, పోతున్నాం. సరే మామ, బాయ్. పద పోదాం. ఇయ్యాల ఓ ఇక్కడ 19 డేట్. అమ్మో నేనడా ల్యాండ్కి పైసలు కట్టాలి. అరే గార్దేశ్వర్, అరే గార్దేశ్వర్ ఇలా పొలం కాడ పైసలు కట్టాలి. పోయి పైసలు కట్టుకరా పో. పైసలే అప్పుగా రా. అరే పైసలు లేవురా. అరే అవి నువ్వు లేపేసిన ఆ పేరు చెప్తావేంద్రా? అరే నేనెక్కడ లేపేసినారా? నువ్వే కదరా. నన్ను అడుగుతావేంద్రా? నేనేమని లేపేసినా? నిన్ను కొట్టింది కాబట్టి నువ్వు లేపేసినావు. నిజం చెప్పురా. నేనేం చెప్పను. నువ్వే కదరా తీసేసినావు. నేను తీయలేదురా. నేను కూడా తీయలేదురా. మరి ఎవరు తీసిరు? నువ్వే తీసినావు. అబద్ధాలు ఆడుతున్నావు. నేను కాదురా. రే నిజం రా. నువ్వే తీసినావురా. నేనెందుకు తీస్తారా? మరి నేనెందుకు తీస్తారా? దొంగ నువ్వేరా దొంగ. రే ఎంతసేపు రా? ఇప్పుడు 15 నిమిషాలు నాకు అవుతుంది. ఏమైందిరా? అల్మారేంద్ర తెరిచింది. ఇట్రా ఫస్ట్. ఇట్రా. అల్మారేంద్ర తీసింది. తీసినట్టున్నాడు. నేను తీయలేదు. నాకు తెలిసిన దొంగలు ఎన్నో ఉంటారా. ఇంట్లోనే ఉంటారు. ఏంద్రా అయ్యారు నిజంగా మేము తీయలేదు అయ్యారు. ఒట్టు అయ్యారు. నాకు తొట్టారు. వీడే తీసాడు. నేను తీయలేదు అయ్యాడు. వీరే తీసాడు. అరే ఇప్పుడు నేను పొలం కాడ పైసలు కట్టాలిరా. మాకు నైట్ మన లక్కీగాడు వచ్చిండు. లక్కీగాడు నన్ను ఒకసారి. ట్రన్ 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 ట్రన్. ఈ లక్కీగాడేమో ఫోన్ ఎత్తురాడు. ట్రన్ ట్రన్. హలో. అరే సాయిగా అర్జెంట్గా ఏడున్నా నువ్వు లక్కీగాడు ఇంటికి రా. సరే ప్లీజ్ రా. నువ్వు పిలిచినావా? ఇట్టే వస్తాగు. రే లక్కీ, ఇప్పుడు పైసలు ఏడున్నాయను? మా అమ్మ ఫోన్ చేసిండు, తొందరగా వెళ్దాంపా. రే గార్దేశ్వర్ ఎక్కువరా. ఈయన్నే కూర్చోరి. ఆ పైసలు దొరికాక మీరు ఇల్లు దాటొద్దు. కూర్చోరా. ఆన్నే కూర్చోరు. మామా నమస్తే.
అరే నా మస్సేల రక్కిగా బీరువాలకి నీ పైసలు పోయినాయి, ఆస్తి పేపర్లు పోయినాయి. ఇప్పుడు నేను పైసలు కట్టాలరా పొలం కాడ. అట్ట ఎట్లా పోయినాయి మామ? ఇంట్లో పనులను ఏం చేసినావు? అరే మొన్న మీరు నాకు మాట ఇచ్చారు కదరా. అవును మామ. అరే నాకు ఏదంటే అది చేస్తా అన్నారు కదరా. చేస్తా మామ, నువ్వు అడుగు. ప్లీజ్ రా, అర్జెంట్ గా నాకు పైసలు కావాలరా. డబ్బులు దగ్గరకైతే మమ్మల్ని అడగద్దు మామ. అరే ప్రాణమైన ఇస్తా అన్నారు కదరా. ప్రాణం అడుగు మామ, ఇప్పుడే ఇస్తా. డబ్బులు ఎట్లా ఇస్తావు మామ? అరే దండం పెడతారా, డబ్బులు అయితే వస్తారా? అరే ఒక్క హెల్ప్ చేయరా. అట్లా లేదు, ఏం లేదు. లేదు మామ, డబ్బులు దగ్గరకైతే అడగొద్దు. ఏంటో మీరే అసలు అనుకున్నారా, దేవుని కన్నా ఎక్కువ మీరే అనుకున్నా కదరా. ఏం లేదు, డబ్బులు లేదు, ఏం లేదు. ఓ మామ ఏమైంది? పోతావా మామ దగ్గరికి? ఫోన్లే మళ్ళీ అడుగు. అది ఇంద్రా సప్పుడు చేస్తలేడు మన యజమాని. ఏమో కదా అయ్యగారు. రే పోకురా, వాళ్ళ సొంత స్నేహితులే కదరా వాళ్ళు, వదిలేసిపోయారు. నువ్వు నేను ఎంతరా, సప్పుడేక వెళ్ళిపోదాం. ఆయన జీతం కూడా మనకి ఇయ్యడు. చెల్లి సరే. అదేంటి డోర్స్ ఓపెన్ ఉన్నాయి, ఈయనేంటి ఇట్లా పడిపోయాడు? దొరగారు ఏమైందండి? పాస్టర్ గారు మీరా? ఏమైందండి? అయ్యో పాస్టర్ గారు, నా ఆస్తి పేపర్లు పోయినాయి పాస్టర్ గారు. నమ్ముకున్న స్నేహితులే వాళ్ళు దూరం పోయారు పాస్టర్ గారు. ఇప్పుడు నాకేం లేదు పాస్టర్ గారు. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, మీరు అప్పటికే మారిమసిపోతుంటే ఇది అయ్యేది కాదు కదా. ఇప్పటికైనా నమ్మండి, ఇప్పటికైనా క్రీస్తుని మీ నిజరక్షకునిగా అంగీకరించండి అమ్మా. అయినా పాస్టర్ ఇప్పుడు దేవుడిని నమ్మితే అన్ని ఇస్తాడంటావా పాస్టర్ గారు? ఖచ్చితంగా ఇస్తాడమ్మా. అడుగుడి మీకు ఇవ్వబడు నాన్న. దేవుడు నీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. నువ్వు నమ్మి విశ్వాసం నుంచి ప్రార్థించు. నేను కూడా మందిరంలో అందరికీ చెప్తాను ప్రార్థించమని. ఒకసారి మందిరానికి రండమ్మా. అమ్మో నేను మందిరానికి రాలేను పాస్టర్ గారు. ఇన్ని రోజులు నేను వాళ్ళకి చేసినది నేను ఇంకా రాలేను, ముఖం చూపించలేను పాస్టర్ గారు. సరే, కానీ మీరు రహస్యంగా ప్రార్థించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీకు సాయం చేస్తాడు. ఖచ్చితంగా నా పాస్టర్ గారు. ఖచ్చితంగా మీరు పూర్ణ మనసు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు వింటాడు. సరే పాస్టర్, నేను ప్రార్థన చేసుకుంటా. ఈ మనుషులు గారు దేవుడు ఏమైనా కార్యం చేస్తాడేమో నా బ్రతుకులో. స్తోత్రం చెల్లించుము తండ్రి. దేవా తండ్రి, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించండి తండ్రి. దేవా తండ్రి అనేసాను. దేవా తండ్రి, నా గర్వం ఎక్కువ ఉండే. దేవా తండ్రి, నన్ను క్షమించండి తండ్రి. దేవా తండ్రి, పని వాళ్ళ పట్ల దేవా తండ్రి చిన్న చూపు ఉండే. దేవా తండ్రి, నన్ను క్షమించండి తండ్రి. అదే విధంగా తండ్రి, నిన్ను చిన్నవాడిగా చూసినాను తండ్రి, చిన్న చూపు చూసినాను తండ్రి. స్నేహితులు బంధువులు ఎక్కువ అనుకున్నాను ప్రభా. ఇప్పుడు దేవా తండ్రి, నాకు కష్టకాలంలో వాళ్ళు రావట్లేదు ప్రభా. దేవా తండ్రి, నీ ముందు మొరపెట్టుకుంటున్నాను ప్రభా. నేను పాపిని ప్రభా. దేవా తండ్రి, నువ్వు నా బ్రతుకులో ప్రభా కార్యం జరిపిస్తే తండ్రి, పోయిన డబ్బులు ప్రభా మళ్ళీ రిటర్న్ దేవా తండ్రి దయచేస్తే తండ్రి. దేవా నీ సన్నిధానంలో తండ్రి సాక్షిగా నిల్చుంటాను ప్రభా. దేవా నువ్వు కార్యం జరిపించండి తండ్రి, నువ్వే కార్యం జరిపించండి తండ్రి. నీ నామానికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ఇంకా దేవా తండ్రి ఎప్పుడు ప్రభా ఎవరిని చిన్న చూపు చూడను ప్రభా. ఏ నరుని దేవా తండ్రి అనేసి చిన్న చూపు చూడను ప్రభా. ఈ చిన్ని ప్రార్థన వేసినాం, ప్రార్థించి పెట్టినాం తండ్రి. అమ్మ అరే ఇదేంటి? దేవానికే స్తోత్రములు ప్రభా. దేవా దేవా తండ్రి, నాకు నీ కార్యము ప్రభా నా ఎదుట జరిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. దేవా నా పోయిన ఆస్తిని ప్రభా మళ్ళీ రిటర్న్ తప్పించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నతమైన దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభా ఈనాడు దేవా తండ్రి నువ్వు చూపించిన దేవుడు ప్రభా. దేవా తండ్రి, నువ్వు లోకంలో దేవా తండ్రి వేసే మా కోసం వచ్చిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ డబ్బు దేవా తండ్రి, ఈ నరులు దేవా తండ్రి ఎవరు కారు ప్రభా. కేవలము తండ్రి నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా జరిపించుచున్న దేవుడు అని నమ్ముచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నా పట్ల అయితే ఈ కార్యం జరిపించినందుకు నీకు రుణపడి ఉంటానని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.